ఒక 4-5 నెలలు అయితే 10 ఏళ్ళు అవుతుందంట. అవును. వీళ్ళ యొక్క ఇష్యూ రాజకీయ పార్టీలకు మంచి బలంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు మాత్రం బలహీనంగా తయారైపోయారు. ఏం చెప్తా ఒక 2 మాటలు? మన రాష్ట్రంలో అంటే పూర్తిగా మన దేశంలో కులాన్ని బట్టి న్యాయం జరుగుతుంది, కులాన్ని బట్టి మాత్రమే న్యాయం జరుగుతుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత చరిత్ర ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్లో గిట్లే కారం చేడు లోపల దళితుల మీద అన్యాయంగా పైశాచికంగా దాడి చేస్తే ఆ ఘటనను వాడుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళా మరిచెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఆ ఘటన మొత్తం రాష్ట్రం అంతా తిప్పుకొని వచ్చింది. ప్రతి చోట అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళా చుండూరులో వాళ్ళు దళితుల మీద మారణకాండ చేశారు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది ఆ ప్రభుత్వాలలో, ఈ కాంగ్రెస్ అయినా సరే ఇంకా ఏ ప్రభుత్వమైనా సరే, టీడీపీ నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమైనా సరే, అక్కడి నుంచే కదా కేసీఆర్ వచ్చింది. కాబట్టి ఆ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు దొరతనం, అహంకారం, బలుపు ఎంత దారుణంగా ఉన్నదని చెప్పారంటే, మా బిడ్డలు చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి, దయచేసి ఇదంతా ఆపురు అని చెప్పి ఒక మాట మాట్లాడినందుకు, వ్యతిరేకించినందుకు అత్యంత దారుణంగా బలుపుతోటి, అహంకారంతో కదా, వివక్షతో, మైండ్ లోపల వివక్ష ఉంటేనే ఈ రకంగా ప్రవర్తిస్తారు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇదంతా కూడా అహంకారం. మరి దీన్ని వాడుకున్నటువంటి అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అప్పుడు అధికారం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మరి అసెంబ్లీలో మాట్లాడిండు కదా, దీని గురించే చర్చ పెట్టాలని చెప్పిండు కదా, దీన్ని సుమోటోగా తీసుకుంటాం మేము అని చెప్పి మాట్లాడిండు కదా. ఏమైంది ఇప్పుడు? బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి, నేను కరీంనగర్ బిడ్డనే, నేను బండి సంజయ్కి మరి 2 సార్లు కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఏ అభివృద్ధి పనులు చేయకపోగా ఈ నేరేళ్ల దళిత ఇష్యూను కంప్లీట్గా మొత్తం ప్రతి స్టేట్ వైడ్గా ప్రతి ఎలక్షన్ లోపల వాడుకున్నాడు. అన్ని వేదికల మీద తీసుకుపోయిండు. అన్న వాళ్ళని కూడా తిప్పిండు, ఎక్కడ పడితే అక్కడికి తిప్పిండు. ప్రతి వేదిక మీద వీళ్ళు నిలబెట్టి ఓట్లను సంపాదించుకున్నాడు. ఈరోజు కనీసం అపాయింట్మెంట్ దొరికేటటువంటి పరిస్థితులు కూడా, ఇంతకుముందు అన్న చెప్పిండు, స్ప్లెండర్ ప్లస్ బండి మీద తిరుగుతుండే బండి సంజయ్, మా కళ్ళం కూడా మేము చూసినాం, ఏం లేకుండే. ఆయనే చెప్పిండు కదా, పెండ్లా మెడల పుస్తకాలు అమ్ముకో అని చెప్పి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పినటువంటి బండి సంజయ్ ఈరోజు పెద్ద కార్లలో తిరుక్కుంటా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న తర్వాత మరి ఎవరిని ముంగట పెట్టి ఆయన ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, ఆయన చేతులు హోంశాఖ సహాయ మంత్రి కదా, ఆయన చేతులు ఉన్నటువంటి పని కదా, ఒక్క ముచ్చట చెప్తే జరుగుతుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ అనే పేరు ఏమంటారు, విశ్వజిత్ కంపాటి, అదేవిధంగా రవీందర్ ఎస్ఐ, వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోనంటే ఒక కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్కి ఎంతసేపు ఎందుకు నువ్వు తీసుకోవని చెప్పి మేము అడుగుతాం. రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతి లీడర్, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, తర్వాత కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ప్రతి ఒక్కరి ఇష్యూని అడ్రస్ చేసిరు కదా. నేషనల్ ఇష్యూ అయింది కదా, మీరా కుమార్ దగ్గర నుంచి మరి జాతీయ స్థాయి నాయకులు అందరికీ వచ్చి ఇక్కడ ఈ ఇష్యూని అడ్రస్ చేసిరు కదా. మరి ఎందుకు మాట్లాడరు, ఎందుకు న్యాయం చేయరు ఇంతవరకు? ఇంకొక విషయం కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ఆ రోజు అన్నవాళ్ళు చేసినటువంటి పోరాటం వల్లనే కదా ఈరోజు ఇసుక దందా ఆగిపోయింది. ఎంతో మంది బిడ్డలు ఇక్కడ ఈ గ్రామాలు అక్కంచెలు ఇక్కడ వరకు ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి బిడ్డలు చచ్చిపోకుండా, వాళ్ళకి యాక్సిడెంట్లు కాకుండా వీళ్ళు కాపాడగలిగారు కదా. మరి అదನ್ನು దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడుగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వాళ్ళు కూడా అడగాలి కదా. రాజకీయాల కోసం మాత్రమే మేము ఈ ఇష్యూని వాడుకుంటామంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఇది చరిత్ర లోపల ఎప్పుడు ఇట్లే జరిగింది. కులాన్ని బట్టి న్యాయం చేస్తారు. మనం ఇంతకుముందే చూసినాం, అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ఒక తప్పు చేసి ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పటికీ కూడా ఆయన సాయంత్రం వరకు ఆయన మీద కేసు అయినప్పటికీ కూడా బయటకు వచ్చేసిండు. ఇక్కడ న్యాయం అనేది, ఇన్స్టంట్ జస్టిస్ అనేది ఉన్నోనికే జరుగుతుంది తప్పించి మరి కూటికి లేని వాళ్ళకు, కష్టపడుకునేటోళ్ళకు, కష్టం చేసుకునేటోళ్ళకు మాత్రం లేదు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సుమోటోగా తీసుకొని బండి సంజయ్కైనా కొద్దిగా సోయికొచ్చి ఈ ఇష్యూని వాడుకున్నా కదా అని చెప్పి కనీసం కొద్దిగా రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఏమన్నా ఉంటే కూడా బండి సంజయ్కి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చి ఇప్పటికైనా న్యాయం చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం అనేది అన్నోళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో మళ్ళీ మొదలవుతుంది. అందరం కూడా దీనికి, ఈ ఉద్యమం వీళ్ళది గతంలో కూడా చేశారు, 2.0 కావాల్సిన అవసరం ఉన్నట్టు ఉంది. డెఫినెట్ గా 2.0 కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ రేవంత్ రెడ్డి స్వయంగా అడ్రస్ చేసినటువంటి ఇష్యూ కదా. మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. డెఫినెట్గా దీన్ని అడ్రస్ చేసుడే, మళ్ళీ 2.0 ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేసుడే. మళ్ళీ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డిమాండ్ ఇక్కడ మేము ప్రభుత్వం కూడా పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి దృష్టి సారించాలి. ఈ సందర్భంగా
కుమిలిపోయినా నలిగిపోయినా నేరెల్లా గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శబదం. కుమిలిపోయినా నలిగిపోయినా నేరెల్లా గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శబదం. ఆవేదనంతా పోరాట సెగలై నేరెల్లా గుండెంతా మండుతుందిలే. రక్తధారలే కన్నీటి దారలై రక్తధారలే కన్నీటి దారలై కబలించులే కోడె నాగులా దళిత కబలించులే కోడె నాగులా. జై తెలంగాణ.